సింపుల్గా నేర్చుకోండి. ఒకసారి ఇంకోసారి ట్రై చేస్తాం S/4HANA వర్కౌట్ అవుద్దో లేదో. సో S/4HANA ఫ్యూరీ లాంచ్ ప్యాడ్ ఇలా ఉంటుంది ఇక్కడ, అర్థమైందా? దీని మీద డబుల్ ఇచ్చేస్తే లాంచ్ ప్యాడ్ ఓపెన్ అవుతుంది. సో రియల్ టైంలో ఏంటంటే S/4HANA సర్వర్లో ఫ్యూరీ యాప్స్లో చేస్తారు, యాప్స్లో వర్క్ చేస్తారు అనమాట. ఓకే, బట్ ఇక్కడ ఏంటంటే ఆ యాప్స్ అనేది లేట్ అవుతుంది రావడానికి. ఇలా వస్తాయి యాప్స్, కనబడుతుందా? సో మీకు ఇన్బాక్స్ ఉంటుంది. సో మీరు జర్నల్ ఎంట్రీస్ ఏమైనా పోస్ట్ చేయాలనుకోండి, సో S/4HANA సర్వర్లో, సో ఇక్కడ మీకు రెస్పెక్ట్ కంట్రీస్ వైజ్ కూడా ఉంటాయి. మనకి ఇన్ని కంట్రీస్ అవసరం లేదు కదా. ఓకే, కొంచెం టైం టేకింగ్ ఉంది. చూడండి ఇక్కడ మాస్టర్ డేటా అంటే ఏంటి? కస్టమర్ మాస్టర్, వెండర్ మాస్టర్, GL మాస్టర్. జర్నల్ ఎంట్రీస్ అంటే ట్రాన్సాక్షన్స్. ఓకే, సో అలాగే ఇక్కడ మనకి, సో ఫర్ ఎగ్జాంపుల్ నీకు జర్నల్ ఎంట్రీస్ ఏమైనా పోస్ట్ చేయాలనుకో, జర్నల్ ఎంట్రీస్లోకి వెళ్తాం. సో ఇక్కడ నీకు టీ కోడ్స్తో పని లేదు ఇంకా. ఏంటిదండి? టీ కోడ్స్తో పని లేదు ఇంకా. సో ఇదిగోండి, ఒక ఇన్వాయిస్ క్రియేట్ చేయాలి, ఒక పేమెంట్ చేయాలంటే ఇక్కడే ఉంది. ఒక పేమెంట్ చేయాలన్నా, ఓకే, సో ఒక ఇన్కమింగ్ ఇన్వాయిస్ క్రియేట్ చేయాలన్నా ఇక్కడే ఉంది అన్ని. దీని మీద ఇలా క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అయిపోతుంది, అర్థమైందా? సో ఇది SAP సిస్టమే మళ్ళా. సో దీన్ని ఏమంటాం? టైల్స్ అంటాం. ఎగ్జిట్ కొడితే బయటకు వచ్చేస్తాం, అంటే టైల్స్ అనమాట ఇక్కడ. సో నీకు S/4HANAలో ఏంటంటే ఫ్యూరీ యాప్స్లో వర్క్ ఉంటుంది అన్నమాట. జర్నల్ ఎంట్రీస్. సో ఇది చూడండి, సో కస్టమర్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలనుకో, కస్టమర్ నెంబర్ తీసుకోవాలి కదా. సో కస్టమర్ నెంబర్ ఇస్తున్నావా? తర్వాత ఇన్వాయిస్. సో ఇన్వాయిస్ అంటే ఏంటి? ఎప్పుడు ట్రాన్సాక్షన్ జరిగింది. కస్టమర్ ఇన్వాయిస్ ఎంట్రీ ఏంటి? కస్టమర్ ఇన్వాయిస్ క్రెడిట్ సేల్స్ ఎంట్రీ ఏంటి? కస్టమర్ అకౌంట్ సేల్స్. సో కస్టమర్ ఇచ్చేసా. ఎప్పుడు ట్రాన్సాక్షన్, ఇన్వాయిస్ డేట్ అంటే ట్రాన్సాక్షన్ జరిగిన డేటు. సో రిఫరెన్స్ నెంబరు. ఓకే, DR అంటే కస్టమర్ ఇన్వాయిస్. సో అమౌంట్ ఒక 10,000. టెక్స్ట్ కస్టమర్ ఇన్వాయిస్. ఓకే, అలాగే GL అకౌంట్ ఏం తీసుకోను? సేల్స్. ఆ సేల్స్ ఎతకండి, సేల్స్ ఎక్కడ ఉందో ఇక్కడ. సో ఇక్కడ సేల్స్ అని చెప్పి ఉంటుంది చూడండి. సేల్స్ ఉందా లేదా? సేల్స్ సెలెక్ట్ చేసుకొని ఓకే, సేల్స్ GL. సో పైన ఎంత అమౌంట్ ఉందో అంత అమౌంట్ కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకో. ఓకే, టెక్స్ట్ సేల్స్. ఓకే, సిమ్యులేట్ చేయి డాక్యుమెంట్ని. సో కస్టమర్ అకౌంట్ సేల్స్ పోస్ట్ అయిపోయింది. నంబర్ ఎంత? 90036. నేను పోస్ట్ చేసిన దేంట్లో? ఫ్యూరీ యాప్స్లో. కానీ నువ్వు ఇప్పుడు నేను పోస్ట్ చేసిన నెంబర్ ఏంటో నాకు నోట్ చేసుకుంటే ఒకసారి 90036 ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఇందులోకి వచ్చేస్తుంది. సో ఇందులోకి వెళ్ళి మీరు పోస్ట్ చేసింది చూడాలంటే FB03లోకి వెళ్ళి ఓకే 90036 కంపెనీ కోడ్ ZN01 పోస్ట్ చేసింది. ఇప్పుడు నీకు చూడొచ్చు అనమాట. లేదా పోస్ట్ చేసింది ఇప్పుడే కదా పోస్ట్ చేసింది. ఫ్యూరీ యాప్స్లో పోస్ట్ చేస్తే మన ఇందులోకి వచ్చేస్తుంది. సో యూజర్స్ దేంట్లో వర్క్ చేస్తారు? సో లాంచ్ ప్యాడ్లో పనిచేస్తారు. కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్. టీ కోడ్ ఏంటి? FB70. ఇక్కడ టీ కోడ్తో పని లేదు, ఇక్కడ టీ కోడ్ అవసరం. యాప్స్. సో ఇందులో ఏముంటాయి? యాప్స్ ఇలా ఉంటాయి. సో ఏది కావాలంటే చేసుకోవచ్చు ఇందులో. టైల్స్ ఇవి ఏమంటాం? టైల్స్. సో కాబట్టి అందుకే అర్థమైంది ఫ్యూరీ యాప్స్లో ఎలా పోస్ట్ చేయాలో. దీంట్లో ఒకటే స్క్రీన్, బట్ ఏంటంటే అందులో యాప్స్ ఉంటాయి. ఓకే, అది కన్ఫ్యూజ్ అయిపోయి ఏదో ఉందని చెప్పేసి కన్ఫ్యూజ్ అయిపోతారు. ఏం లేదు, యాప్స్ అంటే దీనికంటే చాలా ఈజీ. అక్కడ టీ కోడ్లు ఇక్కడ ఉన్నాయి, టీ కోడ్ కూడా అవసరం లేదు అక్కడ. అర్థమైందా లేదా? సింపుల్గా ఉందా లేదా?
రైట్, థ్యాంక్ యూ ఆల్, విల్ కంటిన్యూ టుమారో.